పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంఘం రూపొందించిన నూతన సంవత్సర కాలమానాన్ని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కోదండరాం ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ఇళ్ల స్థలాలు, పెండింగ్ బిల్లులు, ఆరోగ్య కార్డులు తదితర సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. కాగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత సర్కార్ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలతో మాట్లాడే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పెండింగ్ బిల్లుల విడుదల అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది. అదేవిధంగా మనకు రెండవ కీలకమైన అంశం ఏంటంటే డిఏల పెంపు అనేది. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా జీతాలు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ డిఏల సవరణ కూడా ఇవాళ అవసరం. గవర్నమెంట్ ఆల్రెడీ హామీ ఇచ్చింది. ఉన్న రాష్ట్ర పరిస్థితి ఏమో అంత బాగా లేదు. దాదాపు 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఇవాళ నెత్తినబడింది. ఈ 7 లక్షల కోట్ల అప్పు కారణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నది. ఆదాయం మనం అనుకున్నట్టుగా పెరగదు, కానీ అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికల్లోకి పోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేరు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ లోపల బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ చట్టం చేయాలి. దీనికి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు ఏమి ఉండో అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, ఇంకొక వైపు జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే ఇక ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇది పెట్టాలని కూడా తీర్మానం చేసి పంపాలి. అప్పుడు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని తెలుస్తుంది. లేకపోతే అవివాసిగా కంటి తుడిపి చర్యగా బీసీలను మోసం చేస్తారని భావించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్నికలంటూ జరిగితే 42%కు పెంచినాకనే ఎన్నికలు జరగాలి, లేకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎన్నో ఆశలు కల్పించారు. ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది ఈరోజు సర్పంచులు కావాలని కలలు కట్టున్నారు. ఆ గ్రౌండ్ గా ప్రిపేర్ అవుతున్నారు. కడుపు నొప్పి అని మహిళను స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. అపెండిసైటిస్ ఉందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్ట్ ఇచ్చారు. వైద్యుడి వద్దకు వెళ్తే రిపోర్ట్ చూసి సర్జరీ తప్పనిసరి అన్నారు. అయితే ఆపరేషన్ చేసిన వైద్యులకు స్కానింగ్ రిపోర్టులో చెప్పిన ప్రకారం ఏదీ బయటపడలేదు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. తీరా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో చోటు చేసుకుంది. పాహిమా కౌసర్ అనే మహిళకు టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీకి ప్రయత్నించిన వైద్యులు అసలు విషయం గుర్తించారు. ఆమెకేమో కడుపు నొప్పి అయితే మేము స్కాన్ చేయించినాక డాక్టర్ సజెస్ట్ ఏం చేశారంటే సిసిటీ చేయించమని చెప్పారు. అది చేయనికి ఇక్కడ టెస్ట్లలో వస్తే వాళ్ళు చేశారు. అది చేసినాక వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని అపెండిక్స్ ప్లస్ సిస్ట్, ఆ రెండులో ఏమో 21 mm 23 mm సైజ్ మెన్షన్ చేశారు. ఆ ప్రకారంగా డాక్టర్ ఏమన్నారంటే కంపల్సరీ సర్జరీ అన్నారు. ఆ సర్జరీ నేను చేస్తే ఆ డాక్టర్ ఏమంటున్నారంటే ఈ రిపోర్ట్ టెస్ట్లో మీరు ఏమో తెప్పించారో అది తప్పు రాశారు, వాళ్ళు రాంగ్ రిపోర్ట్ మీద మీరు ఇక్కడ ఆపరేషన్ ఇచ్చాను, మాకు ఏం దొరకలేదు అందులో అని చెప్పారు.
టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ అడ్మిన్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడితే అతను ఏమన్నాడంటే ఇట్లా తిప్పి మాట్లాడుతుండు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆపరేషన్ అయిన అమౌంట్ 80,000 ప్లస్ మాకు కంపల్సేట్ చేయమని చెప్తున్నాము. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రామంజాపూర్ తాండాలో దారుణం చోటు చేసుకుంది. 2 నెలల క్రితం కోడలిని చంపి భూమిలో పాతిపెట్టారు అత్తామామలు. విషయం తెలియని భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఏమీ తెలియనట్లుగా తమ కోడలు కనిపించడం లేదంటూ కుమారుడితో పాటు కోడలు కోసం వెతికారు అత్తామామలు. తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా దర్యాప్తులో అత్తామామలే చంపి పాతిపెట్టారని తెలుసుకున్నారు పోలీసులు. పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు పోలీసులు. వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకు పవిత్రమైన రోజు అని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. తిరుపతిలో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పరిశీలించాలని, ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూస్తారని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకి ఒక చాలా పవిత్రమైన రోజు. ఆ వైకుంఠ ఏకాదశి రోజు చాలా వరకు హిందూ భక్తులు తిరుపతి వెళ్ళాలి. ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ దేవుడిది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ప్రతి సంవత్సరము చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. దర్శనం కూడా లాక్స్ ఆఫ్ భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఒక తోకిస్లాటలో 6 మంది చనిపోయినారు. దాంట్లో 5 మెంబర్స్ మహిళలు ఉన్నారు. ఇంకా 48 మెంబర్స్ దాంట్లో ఇంజిట్ కూడా అయినారు ఆ తోకిస్లాటలో. అంటే ఇది ఎవరు తప్పు ఏంది, దానికి ఒక డీప్గా ఎంక్వైరీ జరపాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ వీడియోలో మనం చూస్తున్నాము, మీడియా పరంగానే మనకు తెలుస్తుంది అసలు ఎవరు తప్పు ఉందని. ఒకవేళ పోలీసులు సడన్ గా ఆ గేటు తెరవకపోతే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదని అక్కడ ఉన్న సాక్ష్యాలు చెప్తున్నారు. అసలు ఇది వాస్తవమేనా, అసలు ఎవరు తప్పు ఉంది అని కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేయాలని నేను మా నాయుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 6 చనిపోయినారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా టీటీడీ చైర్మన్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక 10 lakhs రూపీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైనాన్షియల్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడమటి తాండా గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శిలాఫలకంలో మంత్రి శ్రీధర్ బాబు పేరు ఉండి మంత్రిని ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గ్రామ పంచాయతీని ప్రారంభించడానికి ఎలా వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. వెంటనే శిలాఫలకాన్ని తీసేసి మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులు కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరస్వతి నగర్లో నిర్మించిన 5 అపార్ట్మెంట్ టవర్స్కు సంబంధించి సివరేజ్ వాటర్ని సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఉన్న రెయిన్ లైన్లో కలపడానికి అధికారులు పనులు ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులు అడ్డుకోవడం జరిగింది. 5 పెద్ద అపార్ట్మెంట్లకు సంబంధించిన డ్రైన్ సివరేజ్ వాటర్ దీంతో కలిపితే తాము కాలనీలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని, దీనికి సంబంధించి పనులు నిలిపివేయాలని కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీంతో వాటర్ వర్క్స్ అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్సిబి వాళ్ళు మరొకసారి స్టామ్ వాటర్ లైన్లో ఎస్టిపి వాటర్ కలపడానికి కనెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు మంది మార్బలంతో రావడం జరిగింది. సో ఈ పోలీసులతోటి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని చర్చలు జరిగిన తర్వాత స్టే గురించి కొన్ని మా అడ్వకేట్ గారు చెప్పినట్టు ఆ డిస్కషన్స్ పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా స్టే కాపీ మాకు ఇచ్చిన తర్వాత వర్క్ పైన మేము కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం వెళ్తామని వాళ్ళు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ స్టామ్ వాటర్ అనేది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా సిల్ట్ అనేది కలెక్ట్ అవ్వడానికి ఒక 1 feet డెప్త్ ప్రతి ఒక్క మాన్యువల్లో ఉంటుంది. అందులో డ్రైనేజ్ వాటర్ కనుక కలిపితే 365 రోజులు అందులో డ్రైనేజ్ అలాగే ఉండి కాలనీ చుట్టుపక్కలంతా దుర్వాసన రావడం జరుగుతుంది. సో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ వర్షపు నీటి కాలువలో డ్రైనేజ్ కలపొద్దు అని చెప్పేసి ఇంతకుముందు ఆందోళన కూడా చేయడం జరిగింది. అండ్ లోయర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్కడ స్టే రాకపోవడంతో హైకోర్టులో ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఇవాళ స్టే వచ్చినట్టు మా అడ్వకేట్ గారు ఇప్పుడే చెప్పారు. దానికి మేము హైకోర్టుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మున్ముందు ఇలాంటి సమస్యలు మాకు తలెత్తకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు తమ వంతు సాయం అందించాల్సిందిగా అయితే వీళ్ళు ఎస్టిపి ట్రీట్మెంట్ వాటరు రెయిన్ వాటర్ దాంట్లో కలపొచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ పైనే కొంచెం మాకు వాళ్ళకు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎల్బీనగర్ నియోజకవర్గ మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సొంత పార్టీ కార్యకర్తపై ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారని విద్యాసాగర్ ఆరోపించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు విద్యాసాగర్ తెలిపారు. మన్సూరాబాద్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో పక్కన నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్ల సివరేజ్ వాటర్ కలుపుతున్నారని కార్పొరేటర్కి ఫోన్ చేసి చెప్పానన్నారు. నాకెందుకు చెబుతున్నావంటూ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఫోన్లో బూతులు తిట్టి అంతటితో ఆపకుండా అనుచరులతో బెదిరింపు కాల్ చేస్తున్నారని కార్యకర్త ఆరోపించారు. తనకి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. నేను మందుల విద్యాసాగర్, నేను సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న వాడిని. నేను అది బీజేపీ కార్యకర్తని. 1998 నుంచి ఆర్ఎస్ఎస్, 2007 నుంచి బీజేవైఎం మన్సూరాబాద్ వైస్ ప్రెసిడెంట్ని. ఈడ స్టామ్ వాటర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో స్టామ్ వాటరు డ్రైన్ కలుస్తుంది అనేసి మా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి ఫోన్ చేస్తే ఆయన అన్న ఇది ఈడ నీ పేరు ప్రస్తావిస్తున్నారు అనేసి ఫోన్ చేస్తే ఆయన ఏమని అంటాడు, ఇది నువ్వెందుకు పోయినవరా లంచవడక అని మాట్లాడుతుండు, సంపుతా అని బెదిరిస్తుండు. దీని గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనికి పోతున్నా. ఈ కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని మా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని చూడాలని చూస్తున్నా. వాళ్ళ అనుచరుల నుంచి బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. ఇక నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఇప్పుడు రంగారెడ్డిపై ఫోకస్ పెట్టింది. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ చిన్న చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. 23 ఎకరాలు ఉండాల్సిన చెరువు పూర్తిగా 75% కనిపించకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ రంగనాథ్. 2-3 రోజుల్లో పరిశీలించి కబ్జాకు గురైన కుంటలను పూర్తిగా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్ రంగనాథ్.
కబ్జా చేసిన వ్యక్తులకు వెంటనే నోటీసులు అందజేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. మరో 2 రోజుల్లో తిరిగి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాలా ఎక్కడి నుంచి వస్తుంది? చెరువు ఇటు వస్తుందా? ఉంది కదా. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ విద్యార్థులు తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వంట గిన్నెలతో రోడ్డెక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై చీఫ్ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెనూ ప్రకారం తమకు ఆహారం అందించాలని అన్నారు. హాస్టల్లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, త్రాగడానికి మంచినీరు కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనం పెడుతూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోయినటువంటి యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో వీసీలు, రిజిస్ట్రార్లు, ఓఎస్డీలు కొత్త నియామకమై దాదాపుగా ఈ రోజు వరకు నెల గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం డెవలప్ కాలేదు. ఈ రోజు హాస్టల్లో ఈరోజు మనం చూస్తున్నాం 2 రోజుల ముందు వండిన చికెన్ బొక్కలు ఆ 2 రోజుల తర్వాత యొక్క టిఫిన్ లో కర్రీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నీళ్ల చారు, అదేవిధంగా అన్నం రోజు రోజుకు మారుతా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు కేవలం హాస్టల్లో కనబడమే కాకుండా ఈరోజు స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేని పరిస్థితి, ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెరిట్ విద్యార్థి. రాష్ట్రంలోనే దాదాపుగా ఆ యొక్క సబ్జెక్ట్ లో ఫస్ట్ నుంచి దాదాపుగా 50 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థి. జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం సమస్యల వలయంగా మారిందని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో మౌలిక వసతి కల్పనలో అధికారులు విఫలమయ్యారని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వర్సిటీ పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. యూనివర్సిటీలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, విద్యార్థులు ఉంటున్న హాస్టల్స్తో పాటు కాలేజీలో డ్రైనేజీ నీరు ఏరులై పారుతున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సెక్యూరిటీ హౌస్ కీపింగ్ ఏజెన్సీలను రద్దు చేసి నూతన ఏజెన్సీలను నియమించాలని, హాస్టల్లో రాత్రి వేళల్లో కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదని, దోమల బెడద ఎక్కువగా ఉందని, వెంటనే వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ధర్నా చేయడం జరిగింది. మాకు ఏదైతే గత కొన్ని రోజులుగా మేము 10ల సంఖ్యలో రిప్రజెంటేషన్లు ఎన్ని సమస్యల గురించి ఇస్తున్నా కానీ మా సమస్యలు ఇప్పుడు దాకా ఏది పరిష్కారానికి రాకపోయేసరికి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కానీ, ఏదైతే సెక్యూరిటీస్ ఏజెన్సీలు కానీ బయట వ్యక్తులకి తొత్తులుగా పని చేసుకుంటూ ఈరోజు ఈ యూనివర్సిటీ పేరుని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఏజెన్సీలను కూడా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన కూడా యూనివర్సిటీ అధికారులు మాకు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా త్వరలో ఈ నిర్ణయాన్ని వాళ్ళు మాకు వెల్లడించనున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్క్ చేసేటువంటి వర్కర్లకి కేవలం 7,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. హౌస్ కీపింగ్ వాళ్ళకి ఆ ఏజెన్సీని కూడా మార్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా 7,000 రూపాయల జీతం వాళ్ళకి సరిపోక వాళ్ళు ఏదైతే తూతు మంత్రంగా పనులు అయితే హాస్టల్స్లో చేస్తూ ఉన్నారు. అందుకు కారణంగా హాస్టల్స్లో ఏదైతే పరిశుభ్రత అనేది లేదు. అది కనీసం చిన్న చిన్న వాష్రూమ్స్ని కూడా శుభ్రం చేయలేకపోతా ఉన్నారు. విద్యార్థులు కనీసం అక్కడ హాస్టల్స్లో ఉండాలంటే కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అంతేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము దాదాపు ఇప్పటికీ 10-15 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో ఎక్కడ ఏ డ్రైనేజ్. నాచారంలోని దక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్లో స్పోర్ట్స్ ఫెస్ట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణ బహుగుణ, సామాజిక కార్యకర్త రామ్మోహన్ రావులు అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి సమాజంలో పాఠశాలల్లోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని నేషనల్ పోలీస్ అకాడమీ మాజీ డైరెక్టర్
ఐపీఎస్ అరుణ బహుగుణ అన్నారు. పాఠశాల నిర్వాహకులను అభినందించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తమ పాఠశాలల్లో ప్రారంభం నుండి విద్యతో పాటు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నామని స్కూల్ చైర్మన్ నవనీత్ రావు అన్నారు. On behalf of Deccan Springs Global School Management, we are very happy that Mrs. Bahuguna Madam, former IPS officer, and she was the ex-director Sardar Vallabhbhai Patel Academy, and Mr. Ram Mohan Rao, he is an educationalist and an environmentalist. He is very interested in, he started many schools also. So both of them, we are happy that they have visited our school and they have blessed our students. This is our third year and every year we are moving forward. Now it has come to 900 students. We hope this school will serve this all the students of this area very well. Thank you. జేహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా తరహాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్లో కూల్చివేతలు చేపట్టారు. అత్తాపూర్ పరిధిలోని 400 కోట్ల విలువైన దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించిన ఆ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో వెలసిన కట్టడాలను కూల్చివేశారు. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించారు. అయితే రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్టు దేవాదాయ శాఖ గుర్తించింది. కబ్జా చేసిన వారికి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అదే సార్ అవును సార్ వెళ్ళిపోయింది ఓఏలా అందులో పార్టీ ఉన్నావు కాబట్టి జడ్జిమెంట్ వచ్చింది ఓఏ మీద. సో దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఇది మీకు ఎఫెక్ట్ అవుతున్నది. నేను చెప్పాను అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దానికి ఇది లేదే. ఎందుకు లేదన్నా? హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసు లేదా? ఇప్పుడు నీకు ఇద్దరి మీద అగెనెస్ట్ గా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇద్దరి మీద రాలేదు సార్, ఒక్కరి మీద వచ్చింది సార్. ఓఏ చెప్తున్నాను నేను. ఓఏలో మీరు అందరు ఉన్నప్పుడు ఓఏ మీకు అందులో ఉన్నోళ్ళు నలుగురు తీసుకుపోయి సీఎం వేసి నువ్వు ఓలేదని నువ్వు అంటున్నావు. నేను ఒప్పుకుంటా నువ్వు ఓలేదు. కానీ ఇప్పుడు ఆడ జడ్జిమెంట్ ఏమైంది? సీఎంఏ మీద ఎప్పుడైతే ఓఏలు ఎంతమంది ఉన్నారో దాని మీద ఇచ్చిండు జడ్జిమెంట్. ఇప్పుడు అది నువ్వు పోకుండా కానీ ఇట్ జడ్జిమెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఇన్ఫెక్షన్స్ మా కేసు ఎట్లయితే ఇన్ఫెక్షన్స్ అసలు మా మెరిట్స్ మా డాక్యుమెంట్స్. అల్వాల్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు బాధితులు. మచ్చబొల్లారంలోని వీబీసిటీలో ప్లాట్ కొనేందుకు 21 లక్షలు ఇచ్చినప్పటికీ అమ్మిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ రిజిస్ట్రేషన్కు రావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మిగిలిన 30 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్కు వస్తానని చెప్పడంతో అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు సత్తార్. సోదరి మిన్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధితులుగా ఉన్న తమపైనే అల్వాల్ పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయించి తమ ఇంటికి దౌర్జన్యంగా వచ్చి నోటీసులు ఇచ్చారని బాధితులు వెల్లడించారు. అప్లోడ్ చేశాము, మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్ అన్ని మమ్మల్ని పిలిచారు, మేము మాట్లాడాము. అక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, సుధాకర్ గారు, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ సార్ కూడా ఎస్ఐకి అంబికా గారికి ఫోన్ చేశారు. చేసి ఇట్లా ఎందుకమ్మా ఇట్లా ఏం చేస్తున్నారు మీరు, మీ దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయా ప్రాపర్గా, మీరు ఇట్లా అరెస్ట్ చేయకూడదు ఇక్కడ ఒక సామాన్యుల్ని అని చెప్పేసి, ప్రజాస్వామ్య దేశంలో ఇట్లా చేయకూడదని చెప్పారు. ఎప్పుడైతే సార్ ఫోన్ చేశారో మేము ఇంటికి వచ్చేలోపు కానిస్టేబుల్కి ఇచ్చి నోటీసులు పంపించేశారు మా పైన. మేము ఇట్లా చేశామని చెప్పి 41A నోటీసులు అంట ఏదో ఎఫ్ఐఆర్లు చేసేసి నా పైన 2, మా చెల్లి పైన 1, 3 పంపించేశారండి. ఇది జరుగుతుంది. ఇప్పుడు స్టేషన్కి రమ్మని చెప్పి హరాస్ చేస్తున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ ఫాల్స్ కేసులు మా మీద ఎత్తేయాలి. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే లోపలేసేసేయండి, ఎటువంటి సెక్షన్లైనా వేయండి. ఒకవేళ ఎవిడెన్స్ ఉంది, నేను ఇవన్నీ సెక్షన్లు పెట్టారు కదా, నేను నా మీద ఇట్లా చేసినందుకు నేను ఇట్లా కమిట్ చేశాను, ఏదైనా ఒక సాక్ష్యం దొరికినా మీ ఇష్టం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు నా పైన. నగరంలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన కేసులో చెంచలగూడ జైల్లో ఉన్న మహమ్మద్ అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటుకు ప్రాణహాని ఉందంటూ జైలు ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న జాహిద్కు సరైన వైద్యం, ఆహారం అందించడం లేదని తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా ఈ నెల 2న చెర్లపల్లి జైలు నుండి చెంచలుగూడ జైలుకు తరలించారని చెప్పారు. జైలు అధికారులు జాహిద్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అధికారులు జాహిద్ను ఇబ్బందులకు గురి చేస్తూ ములాఖాతులు ఇవ్వడం లేదని వివరించారు. కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదని అన్నారు. లోపట మొహమ్మద్ జాహిద్ సిస్టర్ మాట్లాడుతున్నాను. లాస్ట్ 2020లో మా అన్నయ్య గారికి అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేయక అవి దొరికినాయి ఇవి దొరికినాయి అని అక్టోబర్ 2 తారీఖున మా అన్నయ్యని లాకప్ లో తీసుకున్నాక 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు చెంచల్గూడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ లేదు, వీళ్ళకి ఫుడ్ కి కోసం దేనికి సెక్యూరిటీ లేదు అని చెర్లపల్లి జైలుకి 2 నెలలు పెట్టారు. 2 నెలలు పెట్టిన తర్వాత జనవరి 2 రోజు నైట్ ఇక్కడ షిఫ్ట్ చేశారు. చెంచల్గూడకి షిఫ్ట్ చేసిన తర్వాత వీళ్ళకి చాలా టార్చర్ చేస్తున్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి మాకు ఏది సహూలతు దొరకలేదు. వాళ్ళకి తిండి కోసం బట్టల కోసం అన్ని విధాలుగా టార్చర్ చేశారు. ఏమన్నా అంటే సీఎం నాకు తెలిసిన వాడు, సీఎం నా దోస్తు అని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం. ఎవరు సీఎం? మేం చేస్తే నువ్వు సీఎం అయ్యావు, మా కోసం సీఎం అయ్యావు, కానీ మమ్మల్ని లోపలికి పెట్టి ఇంత దారుణంగా మీరు మా తప్పేంటి?